అభివృద్ధి చెందుతూ చక్కటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ పెద్దల దేవులతోటి కాలనీ సభ్యులతోటి ఈ వినాయకుల నిమజ్జనం 2-3 రోజుల తర్వాత అవుతుంది. మా కాలనీ సభ్యులు చక్కటి సహకారం అందిస్తారు కాబట్టి చేస్తున్నారు. ఈ తులసివరం కాలనీ దాదాపు 2020 సంవత్సరం నుంచి కాలనీ అసోసియేషన్ ఏర్పడినప్పటి నుంచి కూడా మరి కాలనీలో గణేష్ ఉత్సవాలు, దసరా ఉత్సవాలు, అన్ని ప్రధానమైనటువంటి ఉత్సవాలు, తెలంగాణ పండుగ అన్నింటి కూడా జరుపుకోవడం జరుగుతుంది. బతుకమ్మ పండుగ కూడా ఘనంగా జరుపుకునేటువంటి పండుగల్లో గణేష్ ఉత్సవాలు. మరి గణేష్ ఉత్సవాల కోసం ప్రత్యేకంగా స్థలం లేనప్పుడు కూడా మరి కొంతమంది ప్లాట్లలో ఇది టెంపరీ షెడ్ ఏర్పాటు చేసి మళ్ళీ దీన్ని ఇదే విధంగా ఉపయోగించుకునే విధంగా శాస్త్రంగా ఉపయోగించుకునే విధంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ప్రతి సంవత్సరంగా దినదిన ప్రవర్ధమానంగా తులసివరం కాలనీ గృహాల సంఖ్యతో పాటు తర్వాత ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తున్నది. మరి మొట్టమొదటి సంవత్సరం కేవలం 30,000కు పోయినటువంటి లడ్డు, తర్వాత 50,000, తర్వాత ఇప్పుడు గత సంవత్సరం దక్కించుకున్నటువంటి భిక్షునాయ్ గారు 96,000కు ఈ గణేష్ లడ్డూని దక్కించుకోవడం జరిగింది. సో అదేవిధంగా మరి ఈ తులసివరం కాలంలో ఈ గణేష్ మండపంలో ప్రత్యేకంగా పూజలు అందుకుంటూ భజనలతో పాటు ఆధ్యాత్మికంగా చక్కటి సాంప్రదాయ రీతిలో మరి సంస్కృతి మన పుట్టిపడే విధంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. తర్వాత ఇప్పటి వరకు కూడా చాలా రోజుల వరకు మట్టి విగ్రహాన్ని, కానీ ఈసారి చాలా మంది భక్తుల కోరిక మేరకు ఈ కొత్తగా ఈ విగ్రహాన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి అన్ని విధాలుగా ప్రకృతికి అనుగుణంగా ఇక్కడ మరి ఎలాంటి లేకుండా అందరూ కూడా కలిసిమెలిసి ఉండే విధంగా ఒక ఐక్యత చాటే విధంగా ఈ కాలనీలో గణేష్ ఉత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి కాలనీలో ఉన్నటువంటి సభ్యులు, గృహస్థులు కానీ కాలనీ అసోసియేషన్ వర్గం కానీ చాలా చక్కటి సమన్వయంతో ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా రోజు పిల్లలందరికీ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ మిగతా విషయాల్లో కానీ చక్కటి సాంప్రదాయ రీతుల్లో ఈ కార్యక్రమాలన్నింటినీ మంచి పద్ధతి ప్రకారం నిర్వహించుకోవడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమాలన్నింటి కూడా కాలనీ అసోసియేషన్ విశేషంగా కృషి చేస్తుంది. ఇంకా ఈ కాలనీలో జరగాల్సినటువంటి మౌలిక వసతుల పట్ల కానీ ఇక్కడ గణేష్ ఉత్సవాల సందర్భంగా వచ్చినటువంటి వినాయకులు కానీ విరాళాలు కానీ ఏదైనా ఉంటే కాలనీ అభివృద్ధి కోసం కూడా వాటిని వినియోగించుకోవడం జరుగుతుంది. మరి అలాంటి చక్కటి సమన్వయంతో కృషి చేస్తున్నటువంటి కాలనీ అసోసియేషన్ వర్గం అందరూ కూడా అభినందిస్తూ అందరూ కూడా అభినందనీయులుగా తెలియజేస్తూ మరి ముగిస్తున్నాం. కాలనీకి నా పేరు లింగస్వామి గౌడ్. నేను వచ్చి తులసివనం కాలనీకి వచ్చి 1.5 year బిఫోరే వచ్చాను. కానీ ఇక్కడ అందరితో మమేకమై అందరితో కలిసిమెలిసి తిరగడం వల్లనే ఈ రోజు ఈ స్థాయిలో ఇక్కడ నిలవడానికి స్థానం దక్కింది. కాబట్టి అందరూ ఇక్కడ గౌరవ అధ్యక్షులు కానీ, మాజీ అధ్యక్షులు కానీ, మాజీ ట్రెజరర్ కానీ అందరూ మనకు సహకరించారు. కాబట్టి ఇక్కడ నిలబడడానికి వచ్చి మొన్న కూడా సహకరించి మనని వైస్ ప్రెసిడెంట్ సపోర్ట్ కూడా వాళ్ళే ఇచ్చారు. వాళ్ళకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు ప్రస్తుతం ప్రెసిడెంట్ కూడా మనకు అన్నిట్లలో తోడ్పడాలని, కాలనీ డెవలప్మెంట్ విషయంలో కానీ, కాలనీ ఏదైనా సరే ముందుకు పోవడానికి డెవలప్ విషయంలో కానీ సహకరించాలని మేము కూడా కోరుకుంటున్నాం.